హలో అండి. ఫస్ట్ టైం నేను వెజ్ మంచూరియా ట్రై చేస్తున్నాను. దానికి క్యాబేజ్‌ని, క్యారెట్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో ఉన్న వాటర్ పోవడానికి ఒక క్లాత్‌లో ఆ వాటర్ అంతా పిండేయాలి. నేను పిండిన పిండికి క్లాత్ కూడా చిరిగిపోయింది చూసారా? కార్న్ ఫ్లోర్, మైదా పిండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. తర్వాత అల్లం పేస్టు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ ఉండండి. ముద్ద అవ్వాలి. నాకైతే అది ముద్ద అవ్వలేదు. ఎందుకంటే వాటర్ పిండడం రాలేదు కదా! సో, అందుకని ముద్ద అవ్వలేదనమాట. నాకు ఇది రాలేదని చెప్పి నాకు అప్పుడే అర్థమైపోయింది. చిన్న చిన్న ఉండలుగా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేస్తున్నంతసేపు నాకు చాలా భయమేసిందండి. ఆయిల్‌లో వేస్తే ఎక్కడ పేలిపోతాయి అని చెప్పి నేను చాలా దూరంగా ఒకటేసి పారిపోయాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వాటర్‌ని సరిగ్గా పిండకపోవడం. దానివల్ల లూజ్ అయిపోయింది. కన్సిస్టెన్సీ అనేది చాలా లూజ్ అయిపోయి సరిగ్గా రాలేదన్నమాట. ఎలా అయితే నేను డీప్ ఫ్రై మాత్రం సక్సెస్‌ఫుల్‌గా బాగానే చేశానండి. మంచూరియా బాల్స్‌ని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత పాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసుకుని ఆనియన్స్ కూడా వేసుకుని హై ఫ్లేమ్‌లోనే బాగా కలపండి. టమాటా సాస్, సోయా సాస్, వెనిగర్ కూడా వేసుకోండి. కొంచెం షుగర్ కూడా వేసుకోండి. తర్వాత వీడియోలో చూపించడం మర్చిపోయాను. కొంచెం కార్న్ ఫ్లోర్ వాటర్ కూడా వేసుకోండి. వేసుకుని హై ఫ్లేమ్‌లో పెట్టుకుని బాల్స్‌ని కూడా దాంట్లో వేసుకుని ఫైనల్‌గా కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకొని తింటే బాగానే ఉంటుంది. నాది పర్లేదు బాగానే వచ్చింది.